గజ్వేల్ నడిబొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం జేఏసీ రాష్ట్ర ఉప అధ్యక్షులు తుమ్మా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వారు చనిపోయే వరకు సర్వ హక్కులు బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. సర్వ మతాలు సమానమని మాట్లాడడం జరిగింది. ప్రగతి గ్రూప్ సంస్థల అధినేత అంబదాస్ మాట్లాడుతూ, ప్రతి మనిషికి హక్కులు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని, అన్నింటికి మూలం చదివే పరిష్కారం అన్నారు. భారతీయులమని గర్వంగా చెప్పుకునేందుకు అంటే దానికి మూలం రాజ్యాంగమని, అలాంటి రాజ్యాంగం ఉన్న మన దేశం మనమందరం చాలా గర్వంగా చెప్పుకోవాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు మైసా రాములు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు నీరుడు స్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అటుకూరి రాములు, అంబేద్కర్ సంఘం కార్యదర్శి స్వామి, ప్రగతి గ్రూప్ సంస్థల ఉపాధ్యక్షులు, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.